ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఈ ఇద్దరు మళ్ళీ మనకు టీమిండియాలో కనిపించరా? ఈ ఇద్దరిని ఎందుకు బీసీసీఐ పక్కన పెడుతోంది? వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి మనం బాగా గమనించాము అంటే జింబాబ్వే T20 సిరీస్ కోసం టోటల్ గా ఫ్రెష్ ఫేసెస్ ని ఇంక్లూడ్ చేసింది స్క్వాడ్ లో బీసీసీఐ. 2023 వరల్డ్ కప్ ముందు వరకు ఏ స్క్వాడ్ ప్రకటించినా ఇషాన్ కిషన్ ఖచ్చితంగా ఆ స్క్వాడ్ లో ఉండేవాడు. అతను ప్లేయింగ్ 11 లో ఉంటాడా లేదా పక్కన పెడితే స్క్వాడ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. శ్రేయస్ అయ్యర్ది కూడా దాదాపు అదే పరిస్థితే. T20 ఫార్మాట్ లో కొన్నిసార్లు పక్కన పెట్టినా ఖచ్చితంగా స్క్వాడ్స్ లో అయితే ఉండేవాడు. కానీ ఇప్పుడు జింబాబ్వే టూర్ కి ఈ ఇద్దరిని సెలెక్ట్ చేయలేదు. ఫస్ట్ మనం ఇషాన్ కిషన్ గురించి మాట్లాడాము అంటే వరల్డ్ కప్ అయిపోయాక అంటే 2023 వరల్డ్ కప్ అయిపోయాక ఇషాన్ కిషన్ మెంటల్ హెల్త్ బ్రేక్ కావాలి అని చెప్పి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. అదే టైంలో డొమెస్టిక్ లీగ్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఇషాన్ కిషన్ కి బీసీసీఐ వాళ్ళు ఆ లీగ్స్ లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యాలి అని అడగ్గా అతను డైరెక్ట్ గా నో అని చెప్పేశాడు. కొన్ని రోజులు అసలు రెస్పాండే అవ్వలేదట. శ్రేయస్ అయ్యర్ది కూడా సేమ్ పరిస్థితి. శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విధంగానే రెస్పాండ్ అయ్యాడు బీసీసీఐ వాళ్ళకు. దీంతో వెంటనే బీసీసీఐ వాళ్ళు యాన్యువల్ కాంట్రాక్ట్ నుంచి ఈ ఇద్దరిని తొలగించారు. అప్పుడు ఇది పెద్ద రచ్చ కూడా అయింది. ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ బాగా పర్ఫామ్ చేయడం మాత్రమే కాకుండా కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా ఉండి కప్పుని గెలిపించాడు. ఇషాన్ కిషన్ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ లో చేయలేదు, బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు. T20 వరల్డ్ కప్ లో లేని వాళ్ళని జింబాబ్వే సిరీస్ కి పంపిస్తున్నప్పుడు, యంగ్ ప్లేయర్స్ ని పంపిస్తున్నప్పుడు ఇషాన్ కిషన్ ఖచ్చితంగా అందులో ఉండాలి. కానీ అతన్ని ఇంక్లూడ్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే బీసీసీఐ వాళ్ళు ఇంకా ఇషాన్ కిషన్ పైన కోపంగానే ఉన్నారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ ఎలా టీంలోకి వస్తాడో చూడాలి. టీంలోకి రావాలి అంటే డొమెస్టిక్ ఫార్మాట్ లో అద్భుతంగా పర్ఫామ్ చేసి సెలెక్టర్లను మెప్పించాలి. ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చాము అంటే శ్రేయస్ అయ్యర్ మళ్ళీ యాన్యువల్ కాంట్రాక్ట్ లోకి రాబోతున్నాడు. ఈ విషయం ఐపీఎల్ అయిపోయిన కొన్ని రోజులకి ఒక న్యూస్ వచ్చింది. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ కు గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఉందని చెప్పి ఒక వార్త వస్తోంది. శ్రీలంకతో జరగబోయే సిరీస్ లో అతను మళ్ళీ టీంలోకి రాబోతున్నాడని చెప్పి ఇప్పటికే వార్తలు వచ్చేసాయి. శ్రేయస్ అయ్యర్ ని ఎక్కువగా వన్డే ఫార్మాట్ లోనే ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది బీసీసీఐ. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ T20 ఫార్మాట్ కు, శ్రేయస్ అయ్యర్ వన్డే ఫార్మాట్ కు ఈ విధంగా బీసీసీఐ ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది. అంతేకాకుండా గంభీర్ సపోర్ట్ ఉండడంతో శ్రేయస్ అయ్యర్ కొంచెం ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఇషాన్ కిషన్ ఫ్యూచరే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరి అతను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.